మన ఇష్టం లేవని గుర్తుపెట్టుకోండి. ముందు దేవుడికి ఇష్టం లేక కాదు, మనం ఇష్టం లేవని, మన మనసు ఇష్టం లేదని, మన ప్రవర్తన ఇష్టం లేదని ఆయన దగ్గరికి ఆయన మారాడా, ఆయన మారి చెప్తున్నాడా? అర్థమవుతుందండి? చూసేది మనల్ని, దేవుడు చూడవలసిన. దేవుడు కనబడడు, ఆయన అదృశ్యుడు, ఆయన ఆత్మ, ఆయన అగ్ని. చూసేది మనల్ని. కాబట్టి క్రీస్తులకు పిల్లరా, యెహోవాను ఎవరికి ఇష్టం లేకుండా చచ్చిపోవడానికి కనీసం అంతమంది ప్రజలలో యెహోవాను చచ్చిపోయాడు అయ్యో అయ్యో అని ఏడ్చేటువంటి దిక్కులేదు. కారణం ఏంటంటే అన్యులతో సహవాసం. కారణం ఏంటంటే దేవునికి ప్రతికూలంగా ప్రవర్తించడం. ఇంకా గమనించినట్లయితే ప్రియమైనవారా, ఏం చేశాడు? బలిపీఠములను కట్టి విగ్రహారాధన చేసేటట్టు చేశాడు. ఇంకా గమనిస్తే ఏం చేశాడు? ఆ రీతిగా చేసినందువల్ల అతని జీవితంలో జరిగిన నష్టం ఏంటి చెప్పండి. 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు ఆ రీతిగా బ్రతికినందువల్ల అతని జీవితంలో ఎదురైనటువంటి సమస్య ఏంటి? నీవు ఉదరమున వ్యాధి కలిగి. ఈ రోజున కొంతమందికి జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? తినే తిండిని బట్టి రావచ్చు, లేదు శరీర బలహీనతను బట్టి రావచ్చు, లేక ఏదైనా పడో లేకపోతే ఏదైనా చెడు రావచ్చు. కానీ అమాంతంగా ఉన్నట్టుగానే ఉండి మనిషి జీవితంలోకి రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? రోగాలు పాలు ఎందుకు అవుతున్నాయో తెలుసా? హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి తెలుసా? పక్షవాతాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఉదర రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవునికి వ్యతిరేకమైన బ్రతకడం వల్ల, దైవ సేవకుడైనప్పటికీ, దేవుని సన్నిధిలో ధూపవేసేవాడైనప్పటికీ, దేవుని సన్నిధిలో వచ్చి ఒక బలిష్టమైన రోగం దేవుని సన్నిధిలో నుంచి ఆ ప్రజల మీదకి ఎందుకు వస్తుంది? దేవ సేవకుల మీదకి ఎందుకు వస్తుందంటే దేవుని మాట వినందువల్ల. దేవుని కోపం, ఉగ్రత. ఏ రోగం నుంచి వచ్చిందంటే అతనికి? యెహోవాకి ఉదర రోగం, పొట్ట జబ్బు, కడుపులో నొప్పి, పొట్ట ఊదుది. ఆ వ్యాధి చేత ఏమయ్యాడు? గమనించండి ప్రియ దేవుడారా, చచ్చిపోయాడు. అమ్మా వినండి, దైవ సేవకులందరూ కూడా. అందువల్ల అతని పనిష్మెంట్ అంటే దేవుడు విడిచినందుకు, దేవుని ప్రజలను దారి పంపించినందుకు, అన్యులతో సహవాసం చేసినందుకు ఎవరికి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయాడు. మనం సేవ చేస్తాం, మా తాతకి కనపడలేదు అని ఏడవాల చెప్తున్నాము, మా నాయనకు కనపడలేదని ఏడవాల, మా మామ ఇంకా సేవ చేస్తే బాగుండేది ఏడవాల, మా భార్య చూడండి ఇంకా సేవ చేస్తే బాగుండేది ఏడవాల, లేకపోతే మీరు కనపడలేదు ఇంటి ముందు అలా కూర్చున్నా బాగుండేది అని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా అనేటువంటి ఇష్టపడతారు కుటుంబాల్లో. చచ్చిపోయారు కుటుంబంలో నుంచి. వీళ్ళు ఎప్పుడు పోతాడు? సేవ అంటాడని అనకూడదు. ముక్కినా కదా సరే, ఆ కుటుంబంలో మనం ఉండేటట్టుగా వాళ్ళ ప్రేమను కూడా దేవునికి స్తోత్రం. చివరికి ఏమయ్యాడు అతను? చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 19వ వచనం చూడండి. 19వ వచనం ఒకసారి అతని జీవితంలో జరిగే విషయం చూడండి. 2 సంవత్సరాలు వ్యాధి ఫలముచ్చు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి ఒక వ్యాధి ముందుచు అతను మరణమాయన. అతని జీవులు అతని పితరులకు చేసినటువంటి అంత్యక్రియలు అతనికి చేయలేదు. కనీసం ఒక రాజుకి అంత్యక్రియలు చేయలేదు. ఏమంటే ఒక్కరన్నా ఒకడు విడిచిపడేస్తాడు, అవునా కదా? ఇలాగ చేస్తే ఒకడన్నా పడేస్తాడు. ఇతని కుటుంబ సభ్యులు, ఇతని వారసులు, ఇతని పితరులు ఏం చేయలేదంట? ఏం చేయలేదు? అంత్యక్రియలు చేయలేదు. రాజుకి అంత్యక్రియలు చేయకపోవడం ఏంటి అసలు? సామాన్యమైన మనిషి చనిపోతే గుంపులు వస్తారయ్యా. ఈ రోజున ఒక దైవ సేవకుడికి మనం చనిపోతే గుంపులు తరాలి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వారు మంచి ప్రార్థన ప్రార్థన చేశారు, మా కుటుంబాన్ని బలపరిచారు, మా కుటుంబాన్ని ఆదరించారు, మా కుటుంబాన్ని ప్రేమించారు, ఎన్నో విధాలుగా మా కుటుంబం కోసం సహాయపడాలని. నీ కుటుంబం కోసం కాపలా కాసేవారిగా నిలబడాలి, మనందరి కుటుంబాల కోసం. అవునా కదా? సామాను కదా? దేవునికి స్తోత్రం. అతను చనిపోతాడంట, ఏం కాలేదు, అంత్యక్రియలు కూడా లేవంటండి. అంత్యక్రియలు ఈ రోజున
ఏ దైవ సేవకుడైనా అంత్యక్రియలు ఎక్కడో ఎవడైనా వెళ్ళిపోతున్నారా? కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఆ భాషగా చనిపోయాడు యూనియన్లు అంటే ఒకడు రాడు.